నా ఏం పేరే? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్. ఇక్కడేనా? పాలమూరు బిడ్డవేనా? మాది పాలమూరు బిడ్డనే. మాది నారాయణపేట కాన్స్టిట్యున్సీ వస్తుంది. ధన్వాడ మండలం మాది. పాలమూరు వాసి పరిపాలిస్తుండు తెలంగాణని, ఎట్లా అనిపిస్తుంది మరి? ఏం లేదన్న. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కానీ ఇప్పుడైతే ఏం లేదు. ప్రాంతీయ అభిమానం కూడా చూపెడతాడు. ఏది ప్రాంతీయ అభిమానం ఏం లేదు ప్రాంతీయ అభిమానం ఏం డెవలప్మెంట్ లేదు. మీరు 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 కూడా ఇక్కడ ఉండొచ్చు, మరి మీరు కూడా చూస్తున్నారు కదన్న. ఏం లేదు, ఏం డెవలప్మెంట్ అయితే ఏం లేదు. నేను ఆయన పథకాలు ఇచ్చిండు కదా, ఇప్పుడు 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు, ఒకటి కూడా అమలు అవుతుంది అన్న. 6 గ్యారంటీలు మొత్తం 6 గ్యారంటీలు అమలైనవని ఏ ఒక్కరు కూడా చెప్తలేరన్న. అంత మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. 6 గ్యారంటీలు ఏం అమలు కాలేదు. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాకుండా కూడా ఇక సొంత పాలమూరు మరి సొంత ఉమ్మడి జిల్లా మరి ఏమన్నా అట్లా కూడా ప్రేమ చూపెడతాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి కానీ పాలమూరులో కూడా ఎన్నిక రాదు కదన్న. అట్లా కూడా చేసిలేడు కదా. పాలమూరు నా కాన్స్టిట్యున్సీ అని కూడా చేసిలేడు కదన్న. అట్లా కూడా చేసిలేడు కదా. 2 సంవత్సరాల కింద చేస్తున్నాం కానీ ఏం లేదన్న. ఫెయిల్. ఇప్పుడు కాంగ్రెస్ అయితే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జర బాగుండే, ఇప్పుడైతే ఏం లేదు. ఎత్తిపోతల పథకం ఉండే పాలమూరుది, లేదు లేదన్న. మరి ఇక్కడ ఆడోళ్ళకి కూడా అనేక హామీలు ఇచ్చిండు, వాళ్ళని కోటీశ్వరాలని చేస్తా అంటాడు. ఎవరు చేసిండన్న? ఇప్పుడు పాలమూరు కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరు కూడా నన్ను చేసిండని ఎవరన్నా అంటారన్న? ఎవరికి చేయలేదు కదా. 2500 ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఇక పింఛన్లు ఇస్తామన్నారు, పింఛన్లు పెంచి ఇస్తామన్నారు, అది కూడా లేదు. రుణమాఫీ పెంచలేదు. రుణమాఫీ చేస్తామన్నారు, అది సగం చేసిండ్రు. ఇంకా ఇప్పుడు చెప్పిండు కదా, ఇప్పుడు తీసుకుంటే ఒకరికి వస్తాయి, డిసెంబర్లో తీసుకుంటే ఇద్దరికి వస్తాయి అని చెప్పిండు అప్పుడు గెలవక ముందు. మరి మళ్ళీ పెంచలేదు అంటున్నావు, 2 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పుడు ఎలక్షన్ ముందు చెప్పిండనా, 1 నెల ఆగుండి ఇంకొక ₹1,00,000 ఎక్కువ తీసుకోండి, నేను మొత్తం రుణమాఫీ చేస్తాను కూడా అన్నాడు. ఇప్పుడు అంతకుముందు తీసుకున్నవే కాలేదు. చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. పరిపాలన అయితే అట్లుంది. ఇక మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే మాక్సిమం లేదన్న. లేదు, మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఆయన భాష మీద కొంచెం చర్చ నడుస్తుంది ఇప్పుడు, చూసే ఉంటారు మీరు కూడా వీడియోలు. ఎట్లా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుంటే? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుంటే అందరూ భాష బాగాలేదని అంటుంటాను. లేలే. ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన ఉంది, చంద్రబాబు పరిపాలన ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. పేగులు తీస్తా ఏమంట ఇంకా ఏమేమో మాటలు మాట్లాడు కదా. ఆ మాటలు ఇంతకుముందు ఎవరు కూడా మాట్లాడలే. ఏ సీఎం కూడా అలాంటి మాటలు మాట్లాడలే. ఫైనల్గా కాంగ్రెస్ అయితే ఫెయిల్ అన్న. నెక్స్ట్ ప్రభుత్వం టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ వస్తుందని ఇక అందరూ టీఆర్ఎస్కే సపోర్ట్ చేసి టీఆర్ఎస్ వచ్చినా బాగుంటుందని అనుకుంటున్నాం. నీ పేరు ఏం పేరు? నా పేరు వెంకట. ఇప్పుడు నార్మల్గా ఏడ చూసినాం బాబాయ్, అధికారం వల్ల ఏ పార్టీ ఉంటే సర్పంచులైనా మిగతా లోకల్ బాడీ ఎన్నికలలో ఆ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకు ప్రతిపక్షాన్ని ఎంచుకోరు మీరంతా? మరి మీ సైడ్ మా దగ్గర ప్రతిపక్షాలు అంటే ఆయన చేసిన ఏ ఒక్క పని కూడా సక్రమంగా లేదు. ఆడబిడ్డలకు తులం బంగారు ఇస్తున్నాడు, ఇప్పుడు బంగారాలు లేదు. 2500 ఇస్తాడు ప్రతి నెల, అవి ఇవ్వలేదు. పింఛన్లు ఈ నెల తీసుకుంటే 2000 వస్తాయి, మళ్ళీ 4000 ఇస్తారు, రాలేదు. ఇప్పుడు ఇంటింటికి నల్ల అన్నారు, అది కేసీఆర్ నల్లని. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు సక్రమంగా చూసుకోవడం లేదు, మెయింటెనెన్సే లేదు. కాబట్టి ఎవరు కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేదు. మన పాలమూరు ముద్దుబిడ్డ సీఎం అన్నప్పుడు ఫస్ట్ పాలమూరును దత్తకు తీసుకొని పాలమూరులో ఉన్నటువంటి కార్యక్రమాలు అందరికీ చూసి ఉదాహరణకు తీసుకొని ఈ యొక్క జిల్లాని బాగు చేస్తే మిగతా రాష్ట్రాన్ని బాగు చేస్తాడని అనుకోవాలి. కానీ తన జిల్లాలోనే ఏం చేయలేకపోతాడు, తన జిల్లాలోనే అందరూ ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ఫెయిల్. ఆయన మాత్రం ఫెయిల్. ఫస్ట్ ఆయన జిల్లా ఇంట్లో చేసుకుంటే బయట చేస్తారు, ఇంట్లోనే ఏం చేస్తాడు, ఇంట్లో ఏం చేయలేకపోతాడు. కాబట్టి బయట కూడా ఎక్కడ ఏమి చేయలేడు ఆయన. ఎక్కడున్నారు? ఇప్పుడు మొన్న సర్పంచులు చూస్తే ఎంతవరకు సర్పంచులు గెలుచుకున్నాడు, వార్డు నెంబర్ కూడా గెలుచుకోలేదు. కొన్ని గ్రామాల్లో వార్డు నెంబర్ కూడా గెలుచుకోలేదు. ఎక్కడ లేదు, అంత సర్పంచులు అయినోళ్ళనే చేస్తున్నారు, సర్పంచ్ అయిన ఎక్కడ చేయట్లేదు. అది ప్రోటోకాల్ తప్పు. వాళ్ళు చేస్తారు, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని కానీ ఈ నారాయణపేట జిల్లాలో పర్ణికరెడ్డి వాళ్ళ మేనమామని కానీ అటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు సాక్షాత్గా. ఇది మీడియా సమస్య మీకు తెలియదా? మరి లేదప్పుడు ఆయన చేపిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు బీఆర్ఎస్ కళ్ళు ఆయన కనిపిస్తలేవు, ఆయనకు లోకమంతా పచ్చగా ఉంది, ఆయన చేస్తున్నాడు. కాబట్టి నాలేక ఆయన దొంగ అయినా ఎవరు చేస్తారు?
దొంగల్ని పోల్చుకుంటాడు. మరి ఆయన దొంగ కాబట్టి దొంగ పనులు చేస్తాడు కాబట్టి ఇతరుల గురించి దొంగతనంగా చెప్తాడు. ప్రోటోకాల్ ఎవరైనా తప్పుగా పాటిస్తారా? మరి ఆయన తప్పుగా పాటిస్తున్నాడు కాబట్టి ఇతరులు పాటిస్తుంటారేమో అనుకోండి. ఆయన రమ్మను ఈరోజు వచ్చి స్టేజ్ దగ్గర చూడమను, తెలుస్తుంది. ఆయనది తెలియదు, ఆయనకి ఏం చేస్తున్నాడు, ఆయన అటువంటివే చేస్తున్నాడు. పర్నిగిరిలో మేనమామని ఎమ్మెల్యేగా కానీ వాళ్ళ తిరుపతి రెడ్డి కానీ ఆయనకు పోలీస్ ప్రొటెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా అట్లే సన్మానం చేస్తున్నాడు అనుకుంటాడు. ఇక్కడ జరిగే లగచర్లకు సంబంధించి భూముల గొడవలు జరిగినాయి కదా, బంద్ అయినట్టేనా ఎన్నిగా? ఇంకా బంద్ అయినట్లే, ఆయన మూసుకున్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు అక్కడ ఏది ఫ్యాక్టరీ పెట్టలేదు, ఏం పెట్టలేదు. బల్లులు కాదు, ఇప్పుడు మంచిగా పంటలు పండుతున్నాయి. బల్లులు గుడి పెడతలే అన్నాడు, పంటలు పండుతున్నాయి. ఆయన వచ్చి చూస్తే తెలుస్తాయి బల్లులు గుడి పెడతాయా మరి పంటలు పండుతున్నాయి ఆయనకు తెలుస్తుంది. ఆయన కొంత సాన్స్టెన్స్లే బల్లులు గుడి పెట్టే భూమి అన్నప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం ఏం గుడి పెడుతున్నాయి అనేది తెలుస్తుంది. ఆయనకి తెలియాలి ఆ విషయం. ఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అని చెప్తున్నాం. మళ్ళీ రాడు, ఎందుకు వస్తాడు చెప్పు? వార్డు నంబర్ రానోడు, వార్డు నంబర్ గానే గెలవలేని వాళ్ళు రాష్ట్రంలో ఎట్లా గెలుస్తారు? వార్డు నెంబర్లు గెలవలేదు కొన్ని గ్రామాలలో, కాంగ్రెస్ వాళ్ళు గెలవలేదు. ఎట్లా గెలుస్తారు? లేదు 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 లేదు, చాలా తప్ప. అది గతంలోనే కట్టిండ్రు, ఇప్పుడు మొన్న కట్టిండ్రు, ఇప్పుడు అసలు కట్టట్లేదు. ఏం పనులు లేవు. ఏం పేరు? నా పేరు అలీముద్దీన్. ఎట్లుంది మరి పాలమూరు? పాలమూరు బాగానే ఉంది సార్. పాలమూరు బిడ్డ పరిపాలన పాలమూరు మంచిగా ఉందంట. బాగుంది. ఎట్లా అన్ని అందుతున్నాయా పథకాలన్నీ? అన్ని అంటే ఇంకా కాంగ్రెస్ పథకాలు ఇంకా బస్సు ఒకటే ఉంది కానీ అది కూడా ఫెయిల్ అయింది. పైసలు ఇచ్చినోడు నిలబడిపోతున్నాడు. ఇంకా అది ఫెయిల్ అయినాయి అన్ని పథకాలు. అన్ని సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ రాలే, ఏం రాలే. అది లేదు, ఏది లేదు. కరెంట్ అంతా ఇది అయిపోయింది, ఫెయిల్ అయింది. రాదు, మళ్ళా కేసీఆర్ వస్తాడు. మళ్ళా తెలంగాణ కేసీఆర్. ఆయన మంచి పథకాలు బాగున్నాయి, అన్ని అభివృద్ధి బాగున్నాయి. అంతా ఇది కాంగ్రెస్ లో అంతా అవకతవకలు ఉన్నాయి, అంతా అవినీతిమయం అంతా కాంగ్రెస్. కాంగ్రెస్ ఏం చేస్తలేదు, చేస్తలేడు. ఏం చేయరు. పాలమూరు అని లేదు, అభివృద్ధి అనేది లేదు కాంగ్రెస్ లో. అంతా 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 వాళ్ళకే లేదు, పనులు లేక వాళ్ళే పరిశ్రమలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే. అన్ని 420 హామీలు అన్న, అన్ని ఫెయిల్ అయినాయి. అన్ని గ్యారెంటీలు అన్ని ఫెయిల్ అయినా, అంతే ఫెయిల్ అయినా. ఏం చెప్తావు ఒక పాలమూరు బిడ్డకు? నువ్వు పాలమూరు బిడ్డవే, మీ ముఖ్యమంత్రి పాలమూరు ఆయనే, ఏం చెప్తావు మరి ఆయనకు? మనం ఈసారి చేసినాం, 5 ఏళ్ళు వెనకపోయినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 5 ఏళ్ళు వెనకపోయింది. మళ్ళా కేసీఆర్ అనే పబ్లిక్ లా ఆకాంక్ష ఉంది. పబ్లిక్ లా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు, అన్ని పథకాలన్నీ అందరికీ సమానంగా పనిగినాయి. బీసీ రిజర్వేషన్లో ఫెయిల్ అయినారు వీళ్ళు, ఫెయిల్ అయిన అంత మాట కూటమి. అంతే అంతే. ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు యావి అంతా మైనార్టీ బిడ్డ అయి ఉండి మరి మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తుండే, అసలు కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్తుంది. ఏం లేదు, మేము అందరికీ మేము ముస్లిం, కాంగ్రెస్ అని లేదు. మేము కేసీఆర్, మేము గవర్నమెంట్కి అన్ని ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి కేసీఆర్ సార్ మంచి పని చేసినారు, అంతా మంచి పరిపాలన చేసినారు. కేసీఆర్ సార్ని గెలుస్తారు.